సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఘట్టం. పలు గ్రామ పంచాయతీ సర్పంచుల ఏకగ్రీవం. ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 13 మందికి కంటి ఆపరేషన్లు. సేవాభారతి నిష్ఠా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. గత 3 రోజులుగా కొనసాగిన నామినేషన్ల పర్వం నేడు ముగిసింది. శనివారం తాండూరు మండల పరిధిలోని చిట్టిగణపూర్, చంద్రవంచ, వీరారెడ్డిపల్లి గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిట్టిగణపూర్ సర్పంచ్గా పటేల్ విజయ్ కుమార్, చంద్రవంచ సర్పంచ్గా సుదర్శన్ రెడ్డి, వీరారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్గా పురుషోత్తం రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాండూరు మండలం జిన్గుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థులుగా ప్రవీణ్ కుమార్ గౌడ్, మడపతి శరణు, నక్కల రమేష్, పండుగల రఘు కిషోర్, బోయిని చిన్న బిచ్చప్ప, ఉప్పరి నర్సింహులు, పి రాములు తదితరులు సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లను సమర్పించారు. శ్రీ రామలింగేశ్వర దేవాలయం చైర్మన్ గా, తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రవీణ్ గౌడ్ కు అనుభవం ఉంది. మడపతి శరణు బీటెక్ పూర్తి చేసి గత 2 సంవత్సరాలుగా గ్రామంలో పలు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉత్తమ్ చంద్ కుటుంబం నుండి రఘు కిషోర్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. జిన్గుర్తి సర్పంచ్ ఎన్నికల బరిలో హేమాహేమి అభ్యర్థులు ఉండడంతో గ్రామంలో సర్పంచ్ ఎన్నిక రసవత్తరంగా మారనుంది. తాండూరు మండలం మాజీ ఎంపీపీ రామలింగారెడ్డి ఎవరికి మద్దతు తెలిపితే వారు సులువుగా విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని గ్రామస్తులు అనుకుంటున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా బీసీ జనరల్ వచ్చింది. యువకుడు అయినటువంటి బీటెక్ స్టూడెంట్ అయినటువంటి మా మడపతి మా శరణయ్య స్వామిని సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా అందరు సహకరించాలి. విజయం సాధిస్తాం. జిన్గుర్తి గ్రామ పంచాయతీ తాండూరు మండల్ వికారాబాద్ జిల్లా నుంచి మేము పోటీ చేస్తా ఉన్నాం. చివరి దశ నామినేషన్ ఈరోజు ఫైనల్ సెట్ నామినేషన్ దాఖలు చేసి ఈరోజు జిన్గుర్తి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం వచ్చినందుకు గత ఎలక్షన్లో బీసీ జనరల్ వచ్చినందుకు రామలింగారెడ్డి అవకాశం వచ్చినందుకు తప్పకుండా జిన్గుర్తిని అభివృద్ధి పథకంలో తీసుకోవడానికి వెళ్ళవెళ్ళగా కృషి చేస్తారని మా ప్రజలందరూ కూడా ప్రోత్సాహంతో ఈరోజు సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఈరోజు నామినేషన్ పూర్తి చేసుకొని ఘన విజయం వచ్చే 11 తారీఖు ఎలక్షన్లో మా జిన్గుర్తి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని, మీ అందరికీ కూడా సేవ చేయాలని ఉద్దేశంతో ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ. గుండ్లమడుగు తాండా సర్పంచ్ అభ్యర్థులుగా బందెమ్మ, కమల ఎన్నికల బరిలో నిలిచారు. నా పేరు బందెమ్మ. నేను గుండ్లమడుగు తాండకు సర్పంచ్గా నామినేషన్ వేసిన. అందరూ దయచేసి మమ్మల్ని కల్పిస్తే అందరికీ సాయం చేస్తామని కోరుకుంటున్నాను. గ్రామానికి అన్ని విధంగా అభివృద్ధి చేస్తుంది. సంక్రేట్పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థులుగా బద్రునాయక్, చరణ్లు బరిలో నిలిచారు. సంక్రేట్పల్లి గ్రామంలో 4 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాండూరు మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో త్రిముఖ పోరు కొనసాగనుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులుగా మాజీ సర్పంచ్ జనార్దన్ రెడ్డి, ఇదివరకు గత 10 సంవత్సరాలుగా సర్పంచ్ గా కొనసాగిన విజయలక్ష్మి భర్త పండరి, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఇటీవల ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన రావులపల్లి చంద్రశేఖర్ గౌడ్ సతీమణి విజయలక్ష్మి ఎన్నికల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి 2 అభ్యర్థులు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు 1 ఎన్నికల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరైనా తమ నామినేషన్ ను విత్డ్రా చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2 ఎన్నికల బరిలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని గ్రామస్తులు అనుకుంటున్నారు.
తాండూరు మండలం సంగం కలాం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అమృతయ్య గౌడ్ సతీమణి భాగ్యలక్ష్మి గౌడ్ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తనను సంగం కలాం గ్రామ సర్పంచ్ గా ఎన్నుకుంటే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తానని తెలిపారు. అందరికీ నమస్కారము. నా పేరు అమర్నాథ్ గౌడ్. మా మిసెస్ను భాగ్యలక్ష్మిని సంగం కళ నుంచి పోటీ చేయాలని అందరు గ్రామస్తులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. కాబట్టి ఈరోజు అందరి సమక్షంలో పెద్దలందరూ ఆశీర్వాదాలు తీసుకొని మేము ఈరోజు నామినేషన్ ఎమ్మెల్యే గారి సమక్షంలో నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి గ్రామస్తులందరికీ కూడా అందరూ ఎంటుండి ఎల్లప్పుడూ ఇట్లా సహాయ సహకారాలతో మమ్మల్ని గెలిపిస్తే మీకు ఎల్లవేళలా 24 hours సర్వీస్తో ఉంటామని చెప్పి అందరికీ చెప్తున్నాను. అందరికీ థ్యాంక్స్. సంగంకల నుంచి భాగ్యలక్ష్మి మేడం గారు సర్పంచ్గా నిలబడడం జరిగింది. సో ఎమ్మెల్యే సమక్షంలో నామినేషన్ వేయడం జరిగింది. గ్రామస్తులంతా మా వెనుకనే ఉన్నారు కాబట్టి మేము తప్పకుండా గెలుస్తామని ఆశాభావం ఉన్నది. మేడం ద్వారా గ్రామము తప్పకుండా డెవలప్ చేస్తామని ఆశాభావం గెలుస్తున్నాం. మిట్టబాస్పల్లి గ్రామంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మల్లప్ప సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ పంచాయతీ 8వ వార్డు సభ్యులుగా మాజీ సర్పంచ్ ఇస్మాయిల్ సతీమణి ఫరానా బేగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజా మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ ను దాఖలు చేశారు. 14 మంది గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎవరూ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా నామినేషన్ పత్రాలను సమర్పించలేకపోయారు. దీంతో కరణ్కోట్ గ్రామ వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికిన వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. రాజ్ కుమార్ కు పోటీగా బీఆర్ఎస్ యువ నాయకులు బోయ అశోక్ బరిలో నిలిచారు. మాజీ ఉప సర్పంచ్ హేమంత్ కుమార్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారని గ్రామంలో అందరూ అనుకున్నా ఆయన స్థానంలో బోయ అశోక్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 7,000 పైచిలుకు ఓటర్లు ఉన్న కరణ్కోట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన రాజ్ కుమార్ సర్పంచ్ అభ్యర్థిగా విజయం సాధించే దిశగా ముందంజలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. వార్డు సభ్యులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే విజయం సాధించడంతో ఉప సర్పంచ్ పదవి తమకే దక్కనుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు నమ్మకంతో ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థి బోయ అశోక్ కు మద్దతుగా మాజీ ఉప సర్పంచ్ హేమంత్ కుమార్ ప్రచారం నిర్వహించనున్నారు. వార్డు సభ్యులు కోల్పోయినా ఎలాగైనా సర్పంచ్ స్థానం దక్కించుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను బెల్కటూరు గ్రామంలో తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ పరిశీలించారు. యాలల మండలం లక్ష్మీనారాయణపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గుర్రాల నాగమణితో పాటు 8 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యాలల గ్రామ సర్పంచ్ గా మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ తనయుడు సిద్రాల శ్యామ్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. యాలల మండలం సంగం కుర్దు కిష్టాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థులు మరియు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెద్దెముల్ మండలంలోని సిద్దన్నమడుగు తాండా సర్పంచ్ విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెద్దెముల్ మండలంలోని 9 క్లస్టర్లలో సర్పంచ్ మరియు వార్డు సభ్యుల అభ్యర్థులు భారీ ఎత్తున నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పలు కేంద్రాలలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరై కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతు తెలిపారు. నాగలపల్లి అభ్యర్థి నాగిరెడ్డి బిచ్చమ్మ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఇందూరు గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా ప్రవీణ్ పటేల్, బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ప్రదీప్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆత్కూర్ సర్పంచ్ అభ్యర్థిగా కృష్ణ నామినేషన్ వేశారు. రుద్రారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సొసైటీ డైరెక్టర్ ఉప్పరి మల్లేశం, స్వరూప హాజరై నామినేషన్లను దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ప్రజలకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని, అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీని భారీ ఎత్తున విజయం సాధించేందుకు కృషి చేయాలని కోరారు. తాండూరు నియోజకవర్గంలో 90% కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచులే విజయం సాధించబోతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు దారాసింగ్, మైనార్టీ నాయకులు రియాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? ఓకే సార్. फिर भी अंदर को सबको नहीं आने देते. ఓకే. అందరికీ నమస్కారం. ఇవాళ ఎన్నికల నామినేషన్ పర్వం పూర్తవుతున్న సందర్భంలో పెద్దేల మండలంలో భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున యువకులు ముందుకొచ్చి ఇవాళ సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇవాళ పెద్దేల మండలం ఇందూరు నుండి ప్రదీప్ కుమార్, అదేవిధంగా పంచాయతీ నుంచి కృష్ణ నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా పెద్దేల మండలంలోని మిగతా గ్రామాలు, అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా దాదాపుగా 80 నుంచి 90% గ్రామ పంచాయతీలలో ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పూర్తి కోరంతో వార్డు మెంబర్లతో సహా నామినేషన్ దాఖలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏది ఏమైనా మొన్న రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని చెప్పేసి మాటిచ్చి మోసం చేసి మళ్ళీ అది గెజిట్లో వచ్చేంత వరకు కూడా మేము ఎన్నికలకు పోమని చెప్పి మోసం చేసి మళ్ళీ అధికార పార్టీ మేమే ఉన్నాం కదా అని చెప్పేసి భావించి మళ్ళీ ఎన్నికలకు పోయేదాన్ని ఖచ్చితంగా ఇవాళ బీసీలకు కానీ ఈరోజు అణగారిన ప్రజలకందరూ కూడా తీవ్ర ఇబ్బంది కలిగించి మోసం చేసిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిపై ఇప్పటికైనా బీసీలనే గెలిపించాలి, బీసీలకి అధికారం ఇవ్వాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ యొక్క స్థానిక సంస్థలు ఇక్కడ గుర్తులు లేవు కదా అని చెప్పేసి ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఈరోజు పార్టీ గుర్తులు లేవు కదా, ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికార పార్టీ చేత మేము మా దగ్గర తీసుకుంటామనేటటువంటి భావన చేత ఈరోజు ఎన్నికలకు పోయొచ్చు కానీ ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన హామీల్లో నెరవేర్చడం లోపల కూడా ఏమాత్రం కూడా వాళ్ళు చిత్తశుద్ధి చాటుకోవట్లేదు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇంద్రమ్మ ఇళ్ళు కానీ, అంతకుముందు కేసీఆర్ హయాంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క వ్యక్తికి కూడా కేటాయించినటువంటి సందర్భాలు లేవు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి మొన్న ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు కూడా ఇక్కడ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలది కూడా ప్రజల మధ్యలో చర్చనీయాంశంగా మారుతుంది. ఏదేమైనా కూడా మేము బలపరిచినటువంటి అభ్యర్థులను పెద్ద మొత్తంలో మెజార్టీతో గెలిపించేదానికి అవకాశం ఉందని చెప్పేసి మేము భావిస్తాం. బషీరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా వెంకటేష్ మహారాజ్ నామినేషన్ దాఖలు చేశారు.
అంజుమే కానీ ఒక ఫోటో తీసుకుని ఇస్తాను సార్ फेवर दीसी पूरा थैंक यू पैसा पर जरूर वाला नेड़ा पर करा బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ సంఖ్యలో విజయం సాధించబోతున్నారని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు. శనివారం పలు క్లస్టర్లలో సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. పెద్దేముల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డివై నరసింహులు తదితరులు రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పనున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో అనేక హామీలను ఇచ్చి నెరవేర్చలేకపోయారని, అందుకే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు భారీ సంఖ్యలో విజయం సాధించనున్నారని అన్నారు. అందరు కలిసి గట్టిగా చేసి గెలవాలి. ఎట్లన్నా మీరు ఒక్క నిమిషం పక్కకు చూస్తే ఫోటో కోసం రండి. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి సార్. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆల్ ద బెస్ట్, అందరికి ఆల్ ద బెస్ట్. చేసేయండి.
ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసి ఇంకా ఎక్స్క్యూజ్ లేదు ఇంకా నామినేషన్ల స్వీకరణ సందర్భంగా శనివారం సమయం 5 తర్వాత కూడా చీకటి పడినా నామినేషన్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఏమాత్రం ఒక్క నెంబర్ డిఫరెన్స్ వచ్చినా మనకి ఇబ్బంది తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 11 సాయిపూర్లో 2 రోజుల క్రితం నిర్వహించిన ఉచిత కంటి శిబిరంలో పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు 13 మందికి ఆపరేషన్లు పూర్తి చేశారు. హైదరాబాద్లోని శంకర ఆసుపత్రిలో నిర్వహించిన కంటి చికిత్స ఆపరేషన్ల తర్వాత శనివారం 13 మంది ఆపరేషన్ చేసుకున్న రోగులు తాండూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి మాట్లాడుతూ లొంక నరసింహులు మరియు బంటు వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం మరియు ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి బీదలకు సహాయపడడం పట్ల సంతోషంగా ఉందని తెలిపారు. హాస్పిటల్ పెద్దగా మంచి ఈరోజు ఎల్ఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో కంటి వైద్యం కొరకు శంకర హాస్పిటల్ నుండి వాళ్ళ క్యాంపును తీసుకొచ్చి ఎల్ఎన్ఆర్ గారు ఇంతవరకు తాండూరు నియోజకవర్గంలో 30 క్యాంపులు చేయడం జరిగింది. అందులో దాంతోపాటు మా షాయిపూర్లో గిట్ట మొన్న బ్లడ్ బ్యాంకే కానీ కంటి వైద్యం శిబిరమే కానీ పెట్టడం జరిగింది. దాంట్లో 18-19 మంది సెలెక్ట్ అయితే 13 మందికి ఉచితంగా వీడికెళ్ళి ఫ్రీగా తీసుకెళ్ళి అక్కడ తిండి పెట్టి సర్జరీ చేసి మళ్ళీ ఇక్కడ వరకు ఫ్రీగా తిప్పడం జరిగింది. దీంతో పాటు ఎల్ఎన్ఆర్ గారికి ఇంకా ఎన్నో సేవలు చేసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను. ఇక్కడ కూడా సాయిపూర్లో కూడా కంటి చూపుతో బాధపడుతున్నారు. మాకు కూడా అన్న కంటి వైద్య శిబిరం పెడితే చాలా బాగుంటుందని అని చెప్పి వేణు నాకు మరీ ఫోర్స్ చేస్తే నేను హాస్పిటల్ సంప్రదించి వేణు గారి కోరిక మేరకు బ్లడ్ క్యాంపు మరియు ఐ క్యాంపు 2 కూడా కలిసి పెట్టడం చాలా అభినందనీయం. అదేవిధంగా బాలరెడ్డి గారు కానీ నరసింహన్న గారు సహకరించి గ్రామస్తులు సహకరించి ఈ 13 మందే కాదు ఇంకా ఎంతమంది ఉన్నా కూడా కంటి చూపుతో బాధపడుతున్నట్లయితే వేణుని కానీ బాలరెడ్డి కానీ ఎవరికి సంప్రదించినా కూడా మళ్ళీ ఇంకో క్యాంపు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఈరోజు వీళ్ళు చెప్తుంటే ఏ ఒక్క లోటుపాటు మా ఇంట్లో కూడా అంత సౌకర్యాలు లేవు కానీ ఆసుపత్రి సిబ్బంది అంతా చూసుకోవడం మాకు చాలా గర్వంగా ఉందని చెప్తున్నారు. అందుకని ఇంకెవరైనా కూడా
కంటి చూపుతో బాధపడుతున్నట్లయితే ఇక్కడ గ్రామస్తులంతా వేణుని కానీ బాలెటన్ను కానీ సంప్రదించినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ ఒక క్యాంప్ కూడా పెడదామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన వేణు గారికి బాలెటన్న గారికి సాయిపూర్ గ్రామస్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బ్లడ్ బ్యాంక్ మరి ఐ బ్యాంక్ యజ్ఞము ఎల్ఎన్ఆర్ యొక్క ఆధ్వర్యంలో సాయిపూర్లో 9, 10, 11 వార్డులకు వెళ్ళి వీళ్ళందరూ వచ్చిండ్రు. దీంట్లో చాలామంది 18 మంది సెలెక్ట్ అయితే దాంట్లో ఒక 5 మందికి దావా చేసుకుంటామన్నారు. మిగతా 13 మంది మొత్తం పోయి ఆపరేషన్ చేసుకొని వచ్చిండ్రు. ఒక్క రూపాయి కూడా లేకుండా ఉచితంగా ఆపరేషన్ అయింది. చాలా మంచిగా ఉందని చెప్పి వీళ్ళందరూ చెప్తుండ్రు. కాబట్టి ఇలాంటి ఎప్పుడు వచ్చినా సరే ఇలాంటి సద్వినియోగం చేసుకోవాలా ఇలాంటి అవకాశాలని అని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మా సాయిపూర్ వాసులందరికీ నిరుపేదలు అంటే పేదవాళ్లకు ఇలా ఆపరేషన్ చేయడం ఫ్రీగా మా తరఫు నుంచి ఆసుపత్రి సిబ్బందికి కానీ ఆసుపత్రి వారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోయినప్పుడు కొంచెం మొత్తం చెప్పు ఢిల్లీకి మంచిగా ఎప్పుడైంది ఆపరేషన్ పొద్దున తిన్నారా ఖచ్చితంగా అడిగినారన్నా మళ్ళీ ఎవరైనా కూడా చెప్పండి. నేను నంబర్కి ఫోన్ చేసినట్టు నేను చెప్తాను నేను చెప్పండి మళ్ళీ చేపిస్తాను రైతు వాళ్ళందరికీ కూడా సేవాభారతి నిష్ఠా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కార్యక్రమం జరిగింది. శనివారం తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్లో సిగ్మా ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బండ రవిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవిపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు, సమయపాలన, క్రమశిక్షణ ప్రాముఖ్యతపై దృష్టి సాధించాలని తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే క్రమం తప్పకుండా వార్తాపత్రికలను చదవాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. పరీక్షల సమయంలో బాగా కష్టపడి పరీక్షలను ప్రణాళికాబద్ధంగా రాయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, బాలకృష్ణ, గాజుల బసవరాజ్, అనురాధ రమేష్, వెంకటరెడ్డి, మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుబ్బారావు, ప్రభుశంకర్, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది. నా అంత గొప్పవారు ప్రపంచంలో ఎవరు లేరు అని అనుకుంటుంటారు. అవునా కదా? అవునా కదా? చేస్తాను చెప్పండి. నా అంత గొప్పవాళ్ళు నేను అనుకున్నాను. ఎందుకంటే నేను అనుకున్నాను కూడా చెప్తున్నాను. 10th అంటున్నాను నేనే గొప్పవాడిని, నా అంత గొప్పవాళ్ళు ఎవరు లేరు అనుకున్నాను. తర్వాత తెలిసింది నాకన్నా గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను చిన్నవాడిని. అంటే ఈ వయసు లాంటిది, మీలో ఎన్నో శక్తి దాగి ఉన్నాయి. ఏదైనా చేయగలనే శక్తి మీలో ఉంటుంది. అదే సమయంలో మిమ్మల్ని వెనకకు లాగే శక్తులు కూడా కొన్ని ఉన్నాయి. Then 3 square 9. 9 is not a 2-digit number. So 0, 9. 28, 0, 9. 54 square. 25 plus 4. 29. 4 square. రాసి నేర్చుకోండి అంటే ఈరోజు నేర్చుకుంటారు, రేపు మర్చిపోయే అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ న్యూటన్స్ థర్డ్ లా? న్యూటన్స్ థర్డ్ లా. ఎవరీ యాక్షన్ హ్యాస్ ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్. ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎంతోమంది ఫిజిక్స్ మాస్టర్లు ఎన్నో అద్భుతమైన ఎగ్జామ్ చెప్పి ఉంటారు. మా సార్ కూడా ఫిజిక్స్ సార్ కాబట్టి దీనికి వాడండి. మీ యొక్క ఏకాగ్రత శక్తి తగ్గాలి అంటే మొబైల్ వాడండి, వద్దు అంటే పక్కన పెట్టండి. అదేవిధంగా మీ మైండ్ మీద స్ట్రెస్ పెరగాలి అంటే మొబైల్ వాడండి, వద్దు అంటే పక్కన పెట్టండి. అవసరానికి మాత్రమే వాడుకోండి. మొబైల్ వాడడం కోపం పెరుగుతుంది, కోపం వద్దు అనుకుంటే దాన్ని పక్కన పెట్టండి. ఇన్ని విపత్కరాలు ఉన్నప్పుడు ఇక మొబైల్ ఫోన్ మనకు అవసరమా? తప్పైతే ఐపీఎస్ కావాలన్నా కూడా 2 పేపర్స్, లిట్స్లో 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్, సెకండ్ CSAT అంటాం, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ మ్యాథ్స్. బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా మ్యాథ్స్కి ప్రియారిటీ ఉంది. రైల్వే ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా మ్యాథ్స్కి ప్రియారిటీ ఉంది.
హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలి, క్యాట్ ఎగ్జామ్ రాయాలని కూడా మ్యాథ్స్ ప్రియారిటీ ఉంది. ఒక అద్భుతమైన కెరీర్ ఏంటి అంటే అందరికీ తెలిసిన కెరీర్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ అంటాము. దాంతో పాటు లా కూడా ఒక అద్భుతమైన కెరీర్. క్లాట్ అనే ఎగ్జామ్ ఉంది, క్లాట్ ఆ ఎగ్జామ్ రాయాలి. అందులో కూడా యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. అయితే కోచింగ్ ఇచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే డిగ్రీ అయిపోయిన అభ్యర్థులు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అభ్యర్థులు కూడా 20 అంకాలు రావు. 20 అంకాలు రావు. ఒక ఎడిషన్ సప్రెషన్ వేగంగా చేయలేకపోతున్నారు, గుణకారాలు వేగంగా చేయలేకపోతున్నారు. మీరు 20 అంకాలు పర్ఫెక్ట్గా వచ్చు అన్న వాళ్ళు చేయొద్దండి. అడుగుతాను, ఒక్క మిస్టేక్ ఉన్నా కూడా పనిష్మెంట్ సివియర్గా ఉంటుంది. ఒకే ఒక అమ్మాయి ఒక్కసారి పరిగెత్తుకుంటూ రావాలి నాన్న, బిగ్ క్లాప్స్, పరిగెత్తుకుంటూ రావాలి, పరిగెత్తుకుంటూ రావాలి. మీ ఎనర్జీగా కనబడాలి, ఎనర్జీ కనబడాలి. రైట్, ఓకే. ఏం పేరు అన్న మీ పేరు? సాయి బాబు. 80. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా, మీలో కూడా కొంతమందికి టేబుల్స్ వచ్చు, పర్ఫెక్ట్ గా వచ్చు, కానీ చేయెత్తితే సార్ పిలుస్తారేమో, అడుగుతారేమో, భయపడతారు. కానీ మన యొక్క సాయి భార్గవి మహాత్ములు ఉండడం వలని తాండూరు విద్యార్థులు చేసుకున్న అద్భుతమైన కృషి కావచ్చు, లేదా మీరు గత జన్మలో చేసుకున్న పుణ్య కార్యాలు కావచ్చు, అలాంటి అద్భుతమైన పుణ్య కార్యాల ఫలితంగా ఈరోజు ఈ హాల్లో కూర్చున్నారు. దాదాపు ఒక 500, 600 నుంచి 1000 మంది వరకు విద్యార్థులు కూర్చునే అవకాశం వచ్చింది. ఇలాంటి మొబైల్ ఫోన్ ఖచ్చితంగా వాడుతాను, మీరు వద్దు అని చెప్పొద్దు. అదేంటి మొబైల్ ఫోన్ వాడదని చెప్తారు కదా అందరూ, సార్ ఇలా చెప్తున్నారు, చెప్పండి వద్దు అని మీ అమ్మ నాన్న అంటారు. ఆ సార్ వచ్చారు, హైదరాబాద్ సార్ వచ్చారు, సార్ వాడుకోమని చెప్పారు. అలానా? మరి ఎలా, ఎంత టైం వాడాలి? మీరు చెప్పండి, మీ అమ్మకు లేదా మీ నాన్న చెప్పండి, ఈ రోజుని మొబైల్ ఫోన్ వాడుతాను, ప్రతిరోజు 15 నిమిషాలు మాత్రమే వాడుతాను. అది ఉదయం, సాయంత్రం కూడా 6 నుండి 6:15, 6:15 నుండి 6:30, 7 నుండి 7:15 టైం చెప్పండి. ఆ 15 నిమిషాలు మాత్రమే మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉండాలి, మిగతా చేతిలో మొబైల్ ఫోన్ ఉండకూడదు. ఒక 100 రోజులు ఉంది, దాదాపు ఒక 100 రోజులు. డిసెంబర్ నెల, జనవరి, ఫిబ్రవరి, మ్యాక్సిమం మార్చిలో ఒక 10 రోజులు ఉండవచ్చు. ఒక 100 రోజులు, రోజుకి 10 గంటలు చొప్పున అనుకున్నా కూడా 100 × 10 ఒక 1000 అవర్స్ ఉన్నాయి మీ 10th ఎగ్జామ్ కోసము. ఇదే వాల్యుబుల్ గోల్డెన్ అవర్స్. మీ భవిష్యత్తులో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? 10 మంది గుర్తుంచుకునే విధంగా ఉండాలనుకుంటున్నారా? లక్షల మందిలో మనం ఒకరిగా ఉండాలనుకుంటున్నారా? అది మీ చేతిలో ఉంది. రేపటి ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకి మీరు కూడా ఇలా వచ్చి 10 మందికి చక్కని సూచనలు ఇచ్చే పొజిషన్ ఉండాలనుకుంటున్నారా? లేదా బయట ఏదో చిన్న వ్యాపారాలు, చిన్న పనులు చేసుకుని బతకాలనుకుంటున్నారా? ఈ 1000 గంటల్లో 1000 గంటల్లో దాగి ఉంది. మీ యొక్క భవిష్యత్తు ఏ విధంగా వెళ్ళాలి, 10th తర్వాత ఎలాంటి కోర్సులు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవడం కోసము చక్కగా మన శ్రీనివాస్ గారు చెప్పారు. కాబట్టి ముందుగా ఆఫ్టర్ 10th ఏంటి అనేది ప్లాన్ మీ దగ్గర ఉందా లేదా? ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి అనే ప్లాన్ మీ దగ్గర ఉందా లేదా? డిగ్రీ తర్వాత ఎటు వెళ్ళాలనే ప్లాన్ మీ దగ్గర అలాంటి ఏంటి మానసికంగా అంత తక్కువ స్థాయిలో మీరు ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇంటర్లో ఫెయిల్ కాగానే ఆత్మహత్య చేసుకున్నారు. పాపం వాడికి తెలియదు, చనిపోతే మళ్ళీ పుట్టాలి, మళ్ళీ ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th, 8th మళ్ళీ ఇంటర్ దాకా రావాలి. అవునా కాదా? కాబట్టి అలాంటి ఆత్మన్యూనత భావాన్ని పక్కన పెట్టి ముందడుగు వేయాలి. నెక్స్ట్ వన్, మరి బయట ఉన్న కొంతమందికి మీరే టార్గెట్. ఎప్పుడిప్పుడు మీరు బయటికి వస్తారా? మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలని ఎంతోమంది బయట ఎదురు చూస్తూ ఉన్నారు. వారి ప్రలోభాలకు గురి కావద్దు. ఎవరు వారు? మిమ్మల్ని యువత 10th, ఇంటర్ ఆ స్థాయిలో ఉన్న యువతని ఏంటి మన యొక్క డ్రగ్స్ కానీ వాటి కానీ అలవాటు చేయడం కోసం ఎంతోమంది చూస్తూ ఉన్నారు. ఫస్ట్ మీరు చాలా మంచివారే. మీరు ప్రపంచంలో ప్రతి ఒక్కరు మంచివారే. చెడ్డవారు అంటే ఎవరు లేరు. కానీ చెడ్డవారి స్నేహం వలన వారు ఆ రోడ్లో వెళ్ళడం జరుగుతూ ఉంది. ఏ ఒక్క వ్యక్తి కూడా ఈరోజు జైల్లో ఉన్న ఎంతమంది అయినా కూడా వారు చెడ్డవారు కాదు, చెడ్డవారి సాన్నిహిత్యంలో ఆ విధంగా అయిపోయారు. రేపు మీరు బయటకు వెళ్తే కూడా ఇది ఒకసారి డ్రగ్ ఇచ్చి తీసుకోండి, మీరు వద్దు అంటారు. అందరికీ నమస్తే. నేను ఒక 2 విషయాలు చెప్తాను సంక్షిప్తంగా.
ఒకటేంటంటే నేను కొన్ని స్టడీ చేశాను. మనకు 10th తర్వాత ఎట్లాంటి స్కాలర్షిప్స్ ఉంటాయని నేను బాగా స్టడీ చేశాను. ఎవరైనా విద్యార్థులు ఎవరైనా కూడా పేరెంట్లెస్ విద్యార్థులు కానీ లేకుంటే ఎకనామికల్ పూర్గా ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఎవరున్నా పర్వాలేదు, మన తాండూరు ప్రాంతం నుంచి మనకు పీజీ వరకు జాబ్ వచ్చినంత వరకు స్కాలర్షిప్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి కొన్ని ఫౌండేషన్స్. అవి ఒక విద్యార్థి వారి యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి మనం వారిని ఆ ఫౌండేషన్కి పంపించడం జరుగుతుంది. కాబట్టి మనకు ఇక్కడ వచ్చిన విద్యార్థులు కాకుండా ఇంకా కొంతమంది అనాకారంగా రాలేకపోయారు, వాళ్ళకి కూడా సార్ చెప్పండి. మనకు చివరి వరకు అంటే ఉద్యోగం వచ్చినంత వరకు మనకు స్కాలర్షిప్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మన తాండూరు నుంచి దాదాపుగా 78 మంది స్టూడెంట్స్ తాండూరు నుంచి విద్యార్థులు స్కాలర్షిప్స్ పొందారు. మినిమం 50% అంటే ఉన్న స్కాలర్షిప్లో 50% స్కాలర్షిప్ వాళ్ళే ఫౌండేషన్ అని చెల్లిస్తున్నారు. ఒకటే ఫౌండేషన్ కాదు, 4-5 ఫౌండేషన్స్ ఉన్నాయి. బీటెక్ తర్వాత కూడా బీటెక్ చేసుకోవడానికి కూడా ఎట్లాంటి అవకాశాలు కూడా ఫౌండేషన్. Sound is not enough, just 50%. These many children are there, but the sound is only 50%. How are you? Nice, exactly, correct. Good. Okay, see, so I think some of children might have seen me. Okay, right, good, okay. So it's a wonderful morning to speak to you. Okay, so today my main purpose of speaking to you is I would like to bring a kind of awareness what you have to do after 10th class. After you are at 10th class, what you have to do. This is what my main aim is. Okay, say you are all in 10th class. Hope. Just down. So on behalf of Seva Bharati and Nishta Foundation, I welcome Sri Ravipal Reddy garu. Right from Hyderabad నుంచి మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యి ఇక్కడికి రావడం అనేది నిజంగా మేము కొంత శ్రమ కలిగించాం సార్. సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ నవేడేస్ క్యారియర్ అండ్ పర్సనాలిటీ విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఈవ్టీజింగ్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, సూసైడ్ టెండెన్సీ కానివ్వండి, ఆన్లైన్ గేమింగ్ లాంటివి ఇలాంటి 4 కార్యక్రమాల్లో విద్యార్థులు తప్పుదో పట్టేసి తన క్యారియర్ అనేది నాశనం చేసుకొని అటు సమాజానికి ఇటు తల్లిదండ్రులకు పెద్ద భారం అవుతున్నారు. అట్లా కాకుండా మీలాంటి వాళ్ళు బోధించినట్లయితే ఒక చక్కని మార్గదర్శనం అవుతుందనే ఒక చిరు ప్రయత్నమే ఈ ప్రయత్నం సార్. ఈ ప్రయత్నానికి మీరు రావడం నిజంగా మాకు చాలా సంతోషం. అదేవిధంగా వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ ఆల్ ద స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళందరినీ ఇక్కడ విద్యార్థులకు పంపించడానికి వారికి అందరికీ నమస్కారం. విద్యార్థులకు మాతకు వందనం. కాబట్టి మనమంతా కూడా భారతీయులం కాబట్టి అది విషయాన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పెద్దలు మరియు ఈ కార్యక్రమం లోపల సేవా భారతి ముఖ్యంగా పేరు ఉంది. ఆయన నిరంతరం కూడా సమాజ హితం కోసం పనిచేస్తున్నారు. అది ఎవరో కాదు, మన ముందు స్టేజ్ పైన ఉన్నారు రమేష్ సార్ గారు. వారిని మాట్లాడవచ్చు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.